హాయ్ అండి, వెల్కమ్ టు హైమా బ్లాగ్స్. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 5-6 ఇయర్స్ అవుతుంది. బట్ ఎప్పుడు నేను ఎఫర్ట్స్ పెట్టలేదు. మా పిల్లల మెమరీస్ కొన్ని షేర్ చేసుకోవడానికి నేను యూజ్ చేసుకున్నాను. బట్ ఎందుకో ఈ మధ్యన యూట్యూబ్ మీద ఎఫర్ట్స్ పెట్టాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి అని కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మీరు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోను. నేను ఇదే ఫస్ట్ బ్లాగ్ చేయడం. సో మీ సపోర్ట్ నాకు కొంచెం కావాలి. యాక్చువల్గా మేము రియాద్లో ఉంటాము. మా హస్బెండ్ 1 వీక్ బ్యాక్ ఇండియా వెళ్ళారు. తను మాకు రిటర్న్ వచ్చినప్పుడు 30 కేజీస్ ఇస్తారు కదా. సో ఆ 30 కేజీస్లో మేము ఏమేమి తెచ్చుకున్నాము, ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాము మీకు చూపించాలనుకుంటున్నాను. సో వెయిట్ అండ్ సీ ఏమేమి తెచ్చారో. యాక్చువల్గా మా హస్బెండ్ నిన్న నైట్ వచ్చారు. 9 o'clock అయిపోయింది. సో ఆ టైంలో అన్బాక్సింగ్ చేస్తే బాగోదు కదా అనుకొని ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ నేను తీసుంచాను. ఏంటంటే అమ్మ వాళ్ళు కొన్ని ఐటమ్స్ పిల్లలకి పంపించారు. అవి కింద పెడితే కొంచెం ఆయిల్ అన్నీ వచ్చేస్తాయి అనుకుని నైటే ఆ ఐటమ్స్ అన్ని తీసి పక్కకు ఉంచాను అనమాట. ఏంటేంటో చూద్దాం. యాక్చువల్గా మాది శ్రీకాకుళం అమ్మ వాళ్ళది. శ్రీకాకుళం సైడ్ మీకు అరిసెలు ఐడియానే ఉంటుంది. సో అమ్మ వాళ్ళు బెల్లం అరిసెలు పంపించారు. ఇవన్నీ బెల్లం అరిసెలని. సో నైట్ తీసి ఉంచేసాను. ఆయిల్ కొంచెం క్లోత్స్ కంటిపోతుంది కదా అనుకొని అరిసెలు పంపించారు. ఇవి కూడా అరిసెలే, ఒక 60 వరకు ఉంటాయి అనుకుంటా. అండ్ ఇవి జంతికలు, మీకు తెలిసే ఉంటుంది. జంతికలు పంపించాయి. మా పిల్లలకి చాలా ఇష్టం. నాకు వచ్చు కానీ అమ్మంత పర్ఫెక్ట్ నేను చేయలేను. అరిసెలు అయితే అసలు రానే రావు. జంతికలు వచ్చు కానీ బట్ మా అమ్మ మాత్రం చాలా బాగా చేస్తారు జంతికలు. యాక్చువల్గా లగేజ్లో అవి ఇదైతే మొత్తం క్రష్ అయిపోయాయి. సో నో ప్రాబ్లం, ఎలాగైనా తినాల్సిందే కదా. నెక్స్ట్ పుల్లారెడ్డి స్వీట్స్. ఇప్పుడు ఇది బ్యాగ్ చూద్దాం, ఏమేమి తెచ్చారో చూద్దాం. వావ్, ఇంకో కూడా ఉంది పుల్లారెడ్డి కాజు కట్లీ. నా ఫేవరెట్ దిస్ ఇస్. మా పాపకి జీన్స్ అండి. మా పాప జీన్స్ అనుకుంటా. తన బ్యాగీ జీన్స్ అంటే తనకు చాలా ఇష్టం. వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీకి చెప్పింది, డాడీ బ్రింగ్ బ్యాగీ జీన్స్ అనుకోని. సో తను తెచ్చినట్టున్నారు బ్యాగీ జీన్స్. నేను ఇదే ఓపెన్ చేయడం జస్ట్ నైట్ ఫుడ్ వరకు తీసి ఉంచా. బట్ ఇప్పుడే క్లోత్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. బ్యాగీ జీన్స్. దిస్ ఈజ్ మై డాటర్ డ్రెస్ ఐ థింక్. యా, దిస్ ఈజ్ నైస్. ప్లాజో సెట్ అనుకుంటా అండి ఇది. ఇది కూడా మా అమ్మాయి డ్రెస్. అప్పడాలు, మా శ్రీకాకుళం ఫేమస్ అండి అప్పడాలు. పాపడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, చాలా బాగా చేస్తారు. మా శ్రీకాకుళం అప్పడాలకి చాలా ఫేమస్. ఇవి అప్పడాలు. అండ్ ఇక్కడ ఏదో బాక్స్ ఉంది. ఇవేంటంటే మినప వడియాలు అంటారు కదండి. మినప వడియాలు నాకు ఇష్టము, అందుకని అమ్మ కొంచెం పంపించింది. మా ఇంట్లో ఇంకెవరు తిన్నారు, నేనే తింటాను ఇది కొంచెం. ఓకే, దిస్ ఈజ్ రోబో ప్రొజెక్టర్. కిడ్స్ బెడ్రూమ్లో ఇది పెట్టుకుంటే వాళ్ళ నైట్ కొంచెం మంచిగా పడుకుంటారు అనుకుని ఇండియా నుంచి తెప్పించాను. ఇది పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇంకొక వీడియో చేసి మీకు సెండ్ చేస్తాను. ఇంకా ఇది నా డ్రెస్. వావ్, నాకు అన్ని కలర్స్ ట్రై చేశాను కానీ ఎప్పుడు నేను ఇక కలర్ ట్రై చేయలేదు. సో ఈసారి క్రీమ్ కలర్ తెప్పించుకున్నాను. బాగుంది. యాక్చువల్గా స్లీవ్స్ లోపల ఉన్నట్టున్నాయి. క్రీమ్ కలర్ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్. నాకు రియాద్కి వచ్చిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ చాలా ఉంది. సో ఇవి ట్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. బట్ మనం కూడా కొంచెం ట్రై చేయాలి కదా, ఎఫర్ట్స్ ఇవ్వాలి కదా అనుకొని తెప్పించుకున్న రోజ్మెరీ లీవ్స్. లోషన్ కూడా ఎక్కడో ఉంటుంది, చూడాలి. నెక్స్ట్ సారీ తెచ్చాను మా హస్బెండ్. యాక్చువల్గా మా విలేజ్లో ఎప్పుడైనా నేను అమ్మ తల్లికి సారీ చూపిస్తాను. సో నేనే చెప్పాను, తను మా విలేజ్ వెళ్ళారు కదా, ఒక సారీ తీసుకొని అమ్మ తల్లికి చూపించాను. సో తను చూపించి నాకు ఇక్కడ కట్టుకోవడానికి తెచ్చారు. బాగుంది సారీ కూడా. ఇంకా ఇది కాటన్ డ్రెస్. ఎప్పుడైనా మనం ఇక్కడ కొంచెం పూజలు అవన్నీ బాగా చేసుకుంటాం మేము. సో నాకు చుడిదార్ డ్రెస్ కావాలంటే నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను.
ప్యాంట్ ఇది డ్రెస్ ప్యాంట్ అండ్ చున్నీ ఇలా వచ్చింది. యా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. మెయిన్ ఇవన్నీ నా లెగ్గిన్స్, ఇవన్నీ రిలయన్స్ ట్రెండ్స్ నుంచి తెప్పించుకున్న లెగ్గిన్స్. ఇవన్నీ పాపం మా హస్బెండ్ ఒక రోజు మొత్తం నాకు షాపింగ్కి టైం స్పెండ్ చేస్తారు. ఈ నా లెగ్గిన్స్ ఇవి షార్ట్స్ మా అబ్బాయివి. అండ్ దిస్ ఈజ్ వన్ టాప్. ఇది కూడా మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్గా నాకు మింత్రాలో మింత్రా మీద ట్రస్ట్ ఎక్కువ, చాలా బాగుంటాయి క్వాలిటీ అంటాను. ఇది కూడా మింత్రా టాప్ అని బాగుంది కదండి, కలర్ చాలా బాగుంది అసలు. ఇది కూడా ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇది కూడా బాగుంది. నెక్కి ఇలా వచ్చి నాట్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇది కూడా బాగుంది, డిఫరెంట్ కలర్ బాగుంది. మా అబ్బాయి అబాకస్ లాస్ట్ లెవెల్, ఇప్పుడు 10th లెవెల్. సో ఇది లాస్ట్ లెవెల్ బుక్స్ తెప్పించాను. అండ్ ఇది నా టాప్, వెస్టర్న్ టాప్, మింత్రా. ఇవన్నీ మా అబ్బాయి క్లోత్స్. నా టాప్ యాక్చువల్గా ఇక్కడ పిల్లలకి వెస్ట్రన్ వేర్ ఉంటాయి, ఎథ్నిక్ వేర్ కొంచెం కొంచెం దొరుకుతాయి, మా హస్బెండ్కి దొరుకుతాయి. లేడీస్కి అంతగా ఇక్కడ ఉండవు. ఎవరైనా ఇండియా నుంచి వచ్చినప్పుడే కొంచెం కొంచెం తెప్పించుకుంటాము. మేము యాక్చువల్గా 2 yearsకి ఒకసారి మేము ఇండియా వెళ్తాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, బట్ ఇయర్ వెళ్ళలేదు. మా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి నేను కొన్ని తెప్పించుకున్నాను. ఇంకా 6 months తర్వాత ఇంకేం కావాలంటే మళ్ళీ మేము తెప్పించుకోవడమైనా, కొరియర్ వేయించుకోవడమైనా చేస్తాము. సో నాకు ఇవి యాక్చువల్గా చాలా ఉన్నాయి, నేను యూజ్ చేయను కూడా, చాలా వరకు బట్టలు ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళినప్పుడు వెళ్ళాలా కొంచెం కొంచెం తెప్పించుకుంటాను. నాకు చాలా బట్టలు పిచ్చి. అండ్ ఇది మా హస్బెండ్ టీషర్ట్, ఇది మా అమ్మాయి డ్రెస్. ఇది మింత్రా డ్రెస్నే, షరారా అనుకుంటా. ఇది మా అబ్బాయి టీషర్ట్. అమ్మ వాళ్ళు చింతపండు, యాక్చువల్గా చింతపండు ఇది అమ్మ వాళ్ళు పిక్క తీసి లోపల మొత్తం చేసి నాకు పంపిస్తారు. ఎందుకంటే నాకు ఇవి ఏ ప్రొసీజర్ తెలియదు. వాళ్ళు అక్కడ తీస్తే నేను ఇక్కడ యూజ్ చేసుకోవడం వరకే. సో నేను ఎప్పుడైనా ఇండియా నుంచి వచ్చినప్పుడు మాత్రం ఇది పక్కా తీసుకుంటాను. మా హస్బెండ్ తిడతారు ఇక్కడ ఉంటుంది కదా అని, బట్ నాకు ఎందుకో అమ్మ వాళ్ళు అక్కడ అన్నీ తీసి పంపిస్తారు కదా, ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది. ఇది ఒక 5 kgs ఉంటుంది. సో అమ్మ వాళ్ళు చింతపండు పంపించారు, చాలా బరువు ఉందండి. నెక్స్ట్ జ్యువెలరీ. ఇవన్నీ నా జ్యువెలరీ బాక్స్. ఇవన్నీ నాకు జ్యువెలరీ అంటే చాలా 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 పిచ్చి. చూపిస్తూ ఉండండి, దాన్ని జ్యువెలరీ. ఇది కూడా మింత్రాదే, మా హస్బెండ్ ఐఫోన్ బ్యాక్ కవర్. ఇది ఒక జ్యువెలరీ సెట్. మీకు గుత్తపూసల ఐడియా ఉందండి మీకు? ఇది యాక్చువల్గా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ ఎలాగుందో నేను వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను పక్కా. ఇది కూడా రష్మిక మందన తన రిసెప్షన్కి వేసుకుంది కదండి, ఐడియా ఉందా? సమ్ లక్ష్మీదేవి పెండెంట్ వచ్చుకోండి. సో ఇది బాగుంది అనుకుని ఆర్డర్ పెట్టుకున్నా. చూడాలి ఇది కూడా ఎలాగా వేసుకుంటూ తెల్లగా ఉంటాను. అండ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. అంటే చాలా హెవీ ఉంది, బట్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ సారీ అండి, కొంచెం సౌండ్ వస్తుంది. చాలా హెవీ ఉంది. వాము పెండెంట్ అయితే టూ మచ్ హెవీ అసలు. బాగుంది, యా నైస్. అండ్ చెప్పాను కదా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుని, సో నేను అలోవెరా జెల్ కూడా తెప్పించుకున్నా. నాకు రొటీన్ నైట్ ఇది కొంచెం ఫేస్కి అప్లై చేసుకొని పడుకోవడం చాలా అలవాటు. సో మా అమ్మాయి నుంచి అలోవెరా జెల్ నేను డైలీ యూజ్ చేస్తాను ఇది. అండ్ నా ఫేస్ వాష్ నేను మినిమలిస్ట్ యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ డైలీ 2 times యూజ్ చేస్తాను.
అండ్ లోటస్ మా హస్బెండ్ యూజ్ చేస్తారు, లోటస్ క్రీమ్. ఇది సన్ స్క్రీన్ అండి. నేను ఇది యూజ్ చేస్తాను, డాక్టర్ సీతాస్ సన్ స్క్రీన్ ఉంది కదా, ఇది యూజ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తాను. బాగుంది ఇది కూడాను. పెర్ఫ్యూమ్స్, యా, ఇది రోజ్మరీ రైస్ బటర్ కొత్తగా వచ్చింది కదండి, సో హెయిర్ ఫాల్ కోసం తెప్పించుకున్నాను. ఇదైతే ఇది కూడా పర్ఫ్యూమ్ బాగుంటుంది. ఇది కూడా ఇయర్ బడ్స్, జవరీ ప్యాలెస్ నుంచి నేను ఎప్పుడు ఎవరు వచ్చినా ఏదో ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాను. నాకు తెలిసి నెక్ పీస్ అనుకుంటాను. చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి, 1 minute వెయిట్ చేయాలి ప్లీజ్. యా, ఇది ఇయర్ రింగ్స్ బాగుంటుంది. నాకు జవరీ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను నా ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా పిచ్చి. ఇయర్ రింగ్స్ ఫస్ట్ నాకు జ్యువెలరీ అండ్ బట్టలు పిచ్చి, తర్వాత ఏమైనా సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు చూసే ఉంటారు 30 kgs బ్యాగ్లో 4 లగేజే ఉంటుంది చాలా వరకు. ఇది మినిమలిస్ట్ మాయిశ్చరైజర్, చెప్పాను కదా నేను ఫేస్ మాస్క్ అండ్ మాయిశ్చరైజర్ మినిమలిస్ట్ యూజ్ చేస్తాను. నాకు చాలా నా స్కిన్కి బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ సన్ స్క్రీన్ డాక్టర్ సీతాస్ యూజ్ చేస్తాను. నా పెర్ఫ్యూమ్ సీక్రెట్ టెంప్టేషన్, నాకు ఈ పెర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పెర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి, బట్ నేను ఇండియా పెర్ఫ్యూమ్సే యూజ్ చేస్తాను. అండ్ చిన్న కుక్కర్, యాక్చువల్గా కుక్కర్స్ చాలా పెద్దగా ఉన్నాయి, కుక్కర్స్ లేవనుకొని ఒక చిన్న కుక్కర్ తెప్పించుకున్నాను. ఇదేదో ఉన్నాయి, చాలా పెద్ద ఐటమే అనుకుంటా ఇది కూడా. ఇది తీసుకుంటేనే నాకు వస్తుంది. ఇది కారం, అమ్మ వాళ్ళు చేస్తారు కదండి కారం, అంటే మేము రెడీమేడ్ యూజ్ చేయని కారము. నా మ్యారేజ్ అయిన నుంచి అమ్మాయినే కారం, పసుపు, చింతపండు ఇవన్నీ అమ్మాయినే నాకు అన్నీ చేసి పంపుతుంది. సో ఇది కారం చాలా ఉంది కారం, బట్ మళ్ళీ 1 year తర్వాత అనుకుని భయం వేసి తెప్పించుకున్నా కారం. ఇది కూడా 4 kgs ఉంటుందేమో నాకు తెలిసి. అండ్ ఇది కిచెన్స్ పెట్టుకుంటారు కదా, హ్యాంగ్ చేయాలి, దీన్ని హ్యాంగ్ చేస్తాను, ఈవినింగ్ చేస్తాను దీన్ని. ఇది మా పాప యాపిల్ ఐప్యాడ్కి కవర్ అనమాట. యాక్చువల్గా నేను కవర్ చేంజ్ చేశాను 1 month బ్యాక్, తనకు కూడా కావాలంటే ఇంక ఇక్కడ అవైలబుల్ లేదు, సో నేను నిన్ననే తెప్పించాను. ఇవన్నీ ఇడ్లీ అక్కడ ఒకటి ఉంది, ఇడ్లీ పెట్టుకుంటాం కదా, అవి పైన టాప్స్ తెప్పించాను, కొంచెం అవి ఓల్డ్ అయిపోయాయి అనుకొని. ఇది షూస్ పాలిష్కి, అదే వైట్ షూస్కి యూజ్ చేస్తాం కదండి, అదేదో జెంట్స్ మనకు సంబంధం లేదు. ఇది యాంక్లెట్స్, ఇవి కూడా జ్యువెలరీనే. టీ-షర్ట్స్, నా నైట్ వేర్, ఇవన్నీ నా నైట్ వేరే అనుకుంటా, చాలా వరకు నైట్ వేరే ఉంది నా నైట్ వేర్. అండ్ కాజల్, నా లిప్స్టిక్ మిస్ అయిందండి జర్నీలో, ఇది ఏవో గర్మసాల పంపించిందమ్మా, ఇది కూడా నైట్ వేరే. ఇంకో బ్యాగ్లో ఉన్నాయి, బట్ అది ఆ బ్యాగ్ చూడాలి ఎక్కడ ఉందో, స్టిక్కర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, మా హస్బెండ్ నా కోసం ఒకటి తెచ్చారు. నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. జాయ్లికాస్ నుంచి నాకు బ్లాక్ బీడ్స్ తెచ్చారు. అంటే నా దగ్గర బ్లాక్ బీడ్స్ 4 ఉన్నాయి, బట్ నేను ఇప్పుడు డైమండ్ బ్లాక్ బీడ్స్ ట్రై చేయలేదు. సో తను ఇండియా వెళ్ళినప్పుడు చెప్పాను, నాకు డైమండ్ బ్లాక్ బీడ్స్ కావాలంటే తెచ్చారు. డైమండ్ బ్లాక్ బీడ్స్ అంటే వరలక్ష్మి రోజు వస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక ఐటమ్ కొంటాను. సో ఇంకా ఇక్కడ ఉంటాయి కానీ మన అంత కలెక్షన్ ఉండదు. నేను ఇండియాలోనే, అందరూ సౌదీలో గోల్డ్ కొంటే నేను ఇండియాలోనే గోల్డ్ కొంటాను. నాకు ఇండియా కలెక్షన్ ఇష్టం, ఫస్ట్ నుంచి నా కలెక్షన్ అంతా ఇండియాలోనే ఉంటుంది. సో తను వెళ్ళారు కదా అనుకొని నేను జాయ్లికాస్ నుంచి తెప్పించుకున్నాను. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అయ్యో లగేజ్ మొత్తం పడింది. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, పెండెంట్ డైమండ్లో వచ్చింది.
ఇలాగా 18 ఇంచెస్